Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మోతీ నగర్ నుంచి హరిద్వార్ వరకు 180 కిలోమీటర్లు ప్రయాణించిన ఒక భార్య కథ. అసలు దివ్యాంగుడైనటువంటి భర్తను భుజాలపైన కూర్చోబెట్టుకుని ఆమె చేసినటువంటి ఈ ప్రయాణం ప్రేమ, అంకిత భావం, శివుడిపైన విశ్వాసానికి ఉదాహరణగానే చెప్పుకోవాలి. అసలు కన్వర్ యాత్రను కేవలం ఒక ధార్మిక విశ్వాస పండుగ అని పిలవడం బహుశా దాని యొక్క సారాన్ని పూర్తిగా తెలియజేయదేమో. ఎందుకంటే ఈ యాత్ర యొక్క విశ్వాసం, త్యాగం, సహనం, మానవ సంబంధాల లోతును కూడా చాటి చెబుతూనే ఉంటుంది. ఈ రోజులో లక్షలాది మంది శివభక్తులు గంగాజలం స్వీకరించడానికి హరిద్వార్ వస్తూ ఉంటారు. కానీ ఈ భక్తుల్లో ఒక జంట అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్లో మోదీనగర్కు చెందినటువంటి ఆశా, సచిన్ అనేటువంటి దంపతులు నిజమైనటువంటి ప్రేమను కేవలం మాటల్లో మాత్రమే కాదు, కష్ట పరిస్థితుల్లో ఓర్చుకునేటువంటి విధానంలో కూడా వ్యక్తమవుతుందని నిరూపించారు. ప్రధానంగా శివుణ్ణి జలాభిషేకం నిర్వహించడం ద్వారా భార్య తన దివ్యాంగుడైనటువంటి శివభక్తుడిని తన భుజాలపైన మోసుకుంటూ 180 కిలోమీటర్ల కఠినమైనటువంటి విశ్వాస యాత్రను పూర్తి చేసి అండగా నిలిచింది. యూటీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించినటువంటి విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. సాధారణంగా కన్వర్ యాత్ర సమయంలో భక్తులు కన్వర్ను తమ భుజాలపైన మోస్తారు. కానీ ఈ యాత్రలో ఒక భార్య తన భర్తను భుజాలపైన మోస్తుంది. ఈ దృశ్యాలు చూస్తున్నటువంటి ప్రజలు ఆమెను అభినందించకుండా ఉండలేకపోతున్నారు. వైకల్యం కారణంగా ఆమె భర్తకు అంత దూరం ప్రయాణించడం కష్టమైంది. ఆ బాధ్యతలను స్వీకరించడానికి భార్య పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రయాణించి ఆమె యొక్క ప్రయాణాన్ని కూడా ప్రారంభించింది. అయితే ప్రయాణంలోని అలసట, వాతావరణంలోని సవాళ్లు, సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఏవి కూడా ఆమె యొక్క సంకల్పాన్ని వీక్ చేయలేకపోయాయి. యాత్ర మార్గంలో ఉన్నటువంటి భక్తులైనా, అక్కడ గమనించినటువంటి ఎవరైతే స్థానికులైనా ఆ జంటను చూసి తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. చాలా మంది వారిని నీరివ్వడం, పండ్లు ఇవ్వడం, ఇతర నిత్యావసర వస్తువులు అందించి కూడా తమ మద్దతును కూడా తెలియజేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాజియాబాద్ జిల్లాలోని మోతీనగర్ ప్రాంతానికి చెందిన ఆశా, సచిన్ల దాంపత్య జీవితం ఒకప్పుడు సంతోషంగా సాగేది. కానీ కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం వారి జీవితాన్ని తలకిందులు చేసింది. ఈ ప్రమాదంలో సచిన్ తీవ్రంగా గాయపడ్డారు. వైద్యులు ఎంత ప్రయత్నం చేసినా ఆయన కాళ్ళు పనిచేయకుండా పోయాయి. దీంతో సచిన్ అసలు పూర్తిగా నడవలేని స్థితికి చేరుకొని మంచానికి పరిమితమయ్యాడు. ఆ క్షణం నుంచి ఇంటి బాధ్యతలతో పాటుగా భర్త యొక్క సంరక్షణ కూడా ఆశని తన భుజాల మీద వేసుకుంది. పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో పరమశివుడికి నీటితో అభిషేకం చేసేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు కావడి యాత్ర చేపడుతూ ఉంటారు. నడవలేని స్థితిలో ఉన్నటువంటి సచిన్కు కూడా హరిద్వార్ వెళ్ళి కావడి యాత్ర చేయాలని, భోలా శంకరుణ్ణి దర్శించుకోవాలని ఒక బలమైనటువంటి కోరిక కలిగింది. ఆ కోరికను భర్త మనసులో ఉన్నటువంటి మాటను వెంటనే గ్రహించినటువంటి ఆశ అడ్డంకులు ఎన్నున్నా సరే నా భర్తను ఆశను నేను ఎలాగైనా నెరవేర్చాలి, ఆయన కోరికను నేను నెరవేర్చాలి అని ఆమె నిర్ణయించుకుంది. ప్రధానంగా వాహనంలో వెళ్ళడం కాకుండా సాంప్రదాయబద్ధంగా కాలినడకన, అది కూడా తన భర్తను మోస్తూనే యాత్రను పూర్తి చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం ఆమె తీసుకుంది. యూటీవీ స్క్రీన్ పైన మనం చూసుకుంటున్నటువంటి విజువల్స్లో కేవలం భార్యాభర్తలు ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గొడవలకి విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాలు చాలు వారి మధ్య మనస్పర్ధలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కోపాలు, తాపాలు, ఆవేశాలు, ఆక్రోశాలు ఈ మధ్య కూడా ఇద్దరి జంటను ఏ విధంగా విడదీయాలి అనే ప్రతి అంశాన్ని కూడా వారు కీలకంగా తీసుకుంటున్నారు. అలాంటి సందర్భంలో ఈ తాజాగా ఉన్నటువంటి ఈ భార్యాభర్తల జంట చాలా మందికి ఒక మెసేజ్ ఇస్తున్నారని చెప్పుకోవాలి. హరిద్వార్ నుంచి మొదలైనటువంటి ఈ కావడి యాత్ర అత్యంత క్లిష్టంగా సాగింది. ఓవైపు కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. మరోవైపు భర్త బరువుని భుజాలపైన మోస్తూ కిలోమీటర్ల కొద్దీ నడవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హరిద్వార్లోని కావడి యాత్ర అధికారికంగా ప్రారంభం కాకముందే వీరు అక్కడికి చేరుకున్నారు. మార్గం మధ్యలో చాలామంది ఎండ కారణంగా లేదా వీరికి పండ్లు ఇవ్వడం, ఫ్రూట్స్ ఇవ్వడం, దీంతో పాటుగా నీటిని అందించడం, ఇలాంటి ప్రక్రియ చేపట్టి వారి వంతు సహాయాన్ని కూడా అందించారు. అయితే ఈ యాత్ర ప్రారంభమైన తర్వాత ఎండ, వర్షం, శారీరక అలసటి ఏవి కూడా ఆమె యొక్క నిశ్చయాన్ని సడలించలేకపోయాయి. ఆమెలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను తగ్గించలేకపోయాయి. దారి పొడవునా వీరిని చూసినటువంటి ఇతర యాత్రికులు, స్థానికులు ఆశ యొక్క భక్తికి, ఆమె ప్రేమానురాగాలకు ముగ్ధులైపోయారు. హర్ హర్ మహాదేవ్ స్మరణతో ఆమె చేసినటువంటి ఆ దారి పొడవున ధైర్యాన్ని, మద్దతును కూడా అందించారు. అసలు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా భర్త సంతోషమే తన సంతోషంగా భావించి 120 కిలోమీటర్లకు పైగా, అంటే ఆల్మోస్ట్ 180 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి దూరాన్ని ఆశ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ యాత్ర కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదు, అది ఆధ్యాత్మిక ప్రయాణానికే పరిమితమైతే ఆ దంపతుల యొక్క ఈ త్యాగం, ఆ దంపతుల యొక్క ఈ దృఢమైనటువంటి కీలక బంధం, నమ్మకానికి కూడా ప్రతీకగా నిలిచేటువంటి ఇలాంటి పరిస్థితి ఉండేది కాదేమో.
కష్ట సమయాల్లో తోడుగా నిలబడమే కదా నిజమైన ప్రేమ అంటే. దాని ఆశ రుజువు చేసి చూపించిందే. ప్రతి సంవత్సరం కన్వర్ యాత్ర సందర్భంగా రకరకాల స్ఫూర్తిదాయకమైనటువంటి కథలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. కానీ ఈ జంట ఈ సంవత్సరం చాలా ప్రత్యేకంగా నిలిచారు. ఎందుకంటే వీరిలో విశ్వాసంతో పాటుగా వారి యొక్క బంధం యొక్క బలం కూడా చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. అయితే తనకి ఇది కేవలం ఒక పుణ్యయాత్ర మాత్రమే కాదు, తన భర్తతో కలిసి శివుని పట్ల తన భక్తికి ఏదైతే ఉందో ఆ భక్తిని వ్యక్తపరచడానికి ఒక మార్గం అంటూ కూడా ఆశ చెప్తుంది. అయితే ఆమె తన భర్తను ఎప్పుడూ కూడా ఒక భారంగా భావించలేదని ఆమె ప్రధానంగా చెప్తుంది. పైగా జీవితంలో గొప్ప తోడుగా ఆయన్ని భావిస్తూ ఉంటాను. అతను అడుగడుగున ఆమెకు అండగా నిలిచాడు. వికలాంగుడైనటువంటి ఒక శివభక్తుడు తన భార్య అంకిత భావాన్ని కూడా శివుని ఆశీర్వాదంగానే భావిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి కష్టమైనటువంటి ప్రయాణాన్ని చేపట్టడానికి తన భార్య మద్దతు, అదేవిధంగా విశ్వాసం, ఇవి రెండు కూడా తనకు ధైర్యాన్ని ఇచ్చాయంటున్నారు సచిన్. విధంగా భార్య తనను మోసుకొని 180 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి కూడా అతను చాలా సంతోషంగా వ్యక్తం చేయడం మాత్రమే కాదు, ఆమెలో ఉన్నటువంటి స్ఫూర్తి మాత్రం ఆయన ఒక రకంగా భావోద్వేగానికి లోనయ్యాడు. హరిద్వార వైపు వెళ్తున్నటువంటి ఆ జంటను చూడ్డానికి దారి పొడవునా ప్రతి వాళ్ళు ఆగుతూనే ఉన్నారు. చాలా మంది భక్తులు ఆరా తీస్తున్నారు, వారితో ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారు. మరికొందరైతే వారి యొక్క ప్రయాణం విజయవంతం కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే సంబంధాలు తెగిపోతున్నాయి, చిన్న చిన్న విషయాలకే సంబంధాలలో దూరం పెరిగిపోతుంది. ఇలాంటి తరుణంలో ఒక నిజమైనటువంటి బంధం పరిస్థితుల వల్ల కాకుండా, ఇప్పుడున్నటువంటి కీలకమైన ఆరోగ్యపరమైన లేదా వికలాంగుడయ్యారు అనేటువంటి ఇలాంటి సిచ్యువేషన్ వల్ల కాకుండా, నమ్మకం అనేటువంటి గౌరవంతో కలిసి ఉండాలని, దృఢ సంకల్పంతోనే అది బలపడుతుందని ఈ జంట నిజంగా ఒక రకమైనటువంటి మెసేజ్ను ఈ మధ్య కాలంలో సాగుతున్నటువంటి వరుస ప్రయాణాలకు సంబంధించిన ఇష్యూలపైన లేదా దాంపత్య జీవితంలో ఎదురవుతున్నటువంటి చిన్న చిన్న ఏదైతే కోపతాపాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సంకేతాలు ఇస్తున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే విశ్వాసంతో సాగినటువంటి ఈ ప్రయాణం విశిష్టమైనటువంటి ప్రయాణం మార్గం మధ్యలో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రజలు ఈ జంటను ప్రేమ, భక్తి, విశ్వాసానికి ఒక ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు. నిజంగా వీరి యొక్క స్ఫూర్తి సమాజానికి సంబంధాల బలోపేతం కోసం ఒక నిజమైనటువంటి శక్తిని బోధిస్తుంది అనేటువంటిది చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే కన్వర్ యాత్ర కేవలం గంగాజలాన్ని తీసుకురావడమో లేదా శివుని అభిషేకం చేయడమో దానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది ప్రజల యొక్క సహనం, సేవ, సహకారం, అంకిత భావం వంటి విలువలను కూడా నేర్పుతూ ఉంటుంది. నిజమే, ఆ సహనం ఆశకు వచ్చిందేమో, ఆ అంకిత భావం ఆశని ఈ స్ఫూర్తి వైపు అడుగులు వేసిందేమో. సేవ చేయాలి అనేటువంటి భావంతో పాటుగా భర్తకు ఆమె అందిస్తున్నటువంటి సహకారం కూడా ఇదే విలువలను నేర్పుతుందేమో. మోదీనగర్ నుంచి కూడా హరిద్వార్ వరకు సాగే ఈ 180 కిలోమీటర్ల ప్రయాణం ఆ స్ఫూర్తికి సజీవ నిదర్శనంగా నిలిచింది. జీవితంలో విశ్వాసం చాలా అవసరం, జీవితంలో ప్రేమ చాలా కీలకం. అది విశ్వాసం, ప్రేమ, మద్దతుతో నిండినప్పుడు అత్యంత కష్టమైన మార్గాన్ని కూడా సులభంగా అనిపిస్తూనే ఉంటుంది. ఈ జంట అదే అంశాన్ని నిరూపించింది. శివుని పైన అచంచలమైనటువంటి విశ్వాసం, జీవిత భాగస్వామి, తన భర్త పట్ల ఆమెకున్నటువంటి భక్తి, ఈ మొత్తం నిదర్శనం కూడా రాబోయే తరాలకు ఒక బలమైనటువంటి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అనడంలో చాలా కీ రోల్ పోషించేటువంటి అంశంగానే భావించాలి. ఇంతకు మీరేమనుకుంటున్నారు? నేటి తరానికి ఈ దంపతుల ప్రయాణం నిజంగా ఒక గొప్ప మెసేజ్ అని నేను అంటాను. భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి కేవలం ఆడంబరాలు కాదు, కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. ప్రేమ, భక్తి ఈ రెండు కూడా ఉన్నప్పుడు మాత్రమే ఎవరి జీవితమైనా బలంగా, దృఢంగా ఉంటుంది అని నిరూపిస్తూ కూడా ఆశా సచిన్ ఉన్నటువంటి ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి.